లేని టైం చూసి నువ్వు చేయి కోసుకుని వెళ్ళి ఆదిత్య ఒళ్ళు పడిపో. అప్పుడు డాక్టర్ కి ఫోన్ చేసి కట్టు కట్టిస్తాడు. నువ్వు నా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈసారి చెయ్యి కాదు గొంతు కోసుకుంటాను అను. నా ప్రేమకి నువ్వు డైరెక్ట్ గా శవయాత్ర కట్టేలా ఉన్నావు. నువ్వన్నింటికి ఊరికే టెన్షన్ పడకు. ఆదిత్య ఇంటికొచ్చాడా? అప్పుడే ఎప్పుడొస్తాడు? నేనిచ్చిన షాక్ కి తల పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకో. ఆదిత్య లేకపోతే ఆ లేఖ్య బ్రతికి వేస్ట్. అలాంటి బ్రతుకు నాకు అవసరం లేదు. నువ్వు నాకు దక్కవని తెలిసిన రోజున నేనిదే గుడికి వచ్చి విషం తాగి చచ్చిపోతాను. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావురా? ఆయన వెనకాల పెద్దాడు కూడా ఉంది. మీ వాడికి నువ్వైనా చెప్పమ్మా. మీరే వెళ్ళండి. ఒరే యదవా, బండేంద్ర గిట్ల నడుస్తున్నావు? ఆడు పక్కకు పోయింది కాబట్టి సరిపోయింది. లేకుంటే 2 బండ్లు గుద్దుకుని నేను కిందన పడేదాన్రా. గీ పెన్ డ్రైవ్ ఆదిత్య గారిదైతే గా రూమ్ లో ఎందుకు ఇడిచిపెట్టిర్రు? ముంగట దీంట్లో ఏముందో చూడాలి. కంపెనీకి సంబంధించి ఏదైనా డేటా ఉండుంటుంది. దీంట్లో దివ్య ఫోటో ఉందేంది? ఆదిత్య గారి ఫోటో కూడా ఉంది. ఆదిత్య గారు దివ్య ఇంత క్లోజ్ గా ఉన్నారేంటి? ఆదిత్య లవ్స్ అలెక్యానా? అలెక్య అయింది తను దివ్య కదా?